వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్. మొన్న మధ్య మా ఇంటికి గృహప్రవేశం జరిగింది. అసలు మా సైడ్ ఎలా జరుపుకుంటారు, మా ఇంటికి గృహప్రవేశం ఎలా జరిగింది, మా సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా రండి. మేము ఉన్న ఇంట్లోంచి ఇప్పుడే బయలుదేరాము. అదిగోండి మా అత్తగారి చేతిలో తాంబళం కనిపిస్తుంది కదా, అందులో దేవుడు పటాలు, పూజా సామాను గట్రా ఉంది. మా మామగారి చేతిలో మాత్రం కాడి మోకు ఉంది కనిపిస్తుంది కదా. ఇదిగోండి మా ఆడపడి చేతిలోనేమో నీళ్ళ బిందె ఉంది. ఇలా గృహప్రవేశానికి సంబంధించిన సామాను అంటే సరంజామా అంతా కూడా తల ఒకటి పట్టుకొని బయటకు వచ్చేస్తాం ఇంట్లోంచి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? అదేనండి మా రాముగారు అంటే మా పూజారి గారు ఫస్ట్ దేవుడి గుళ్ళోకి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అందరినీ. మామగారు కాడి మోకు పట్టుకొని వస్తుంటే వెనక వాళ్ళ బావమరిది అది కూడా నెత్తిపైన కుడుముల కుండ పెట్టుకొని వస్తారు. మిగతా మగవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ రాసిన బూడిద గుమ్మడికాయని, చల్లగుంజ అదేనండి జమ్మికర్రని పట్టుకుంటారు. ఇక ఆడవాళ్ళు అయితే కంపల్సరీ ఇంటి ఆడపిల్ల నీళ్ళ బిందుతో వస్తుంది. మిగతా వాళ్ళం గృహప్రవేశానికి కావాల్సిన పూజా సామాగ్రి, పూలు, పళ్ళు, దీపారాధన పట్టుకొని బయలుదేరాము గుడి వైపు. ఇలా సరే కదండి, అందరినీ ఒక ప్రదక్షిణ చేయమన్నారు రాముగారు. ఆ తర్వాత మా మావయ్య గారితో కొబ్బరికాయ కొట్టించారు. ఇక మమ్మల్ని అందరినీ కూడా దండం పెట్టించేసి మా కొత్త ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చేసి నిలబెట్టారు. ఫస్ట్ మాత్రం గోమాత అదేనండి ఆవుని, దూడని మెట్లపై నుంచి ఇంట్లోకి పంపించారు. ముందుగానే ఆవుని, దూడని శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలమాల వేసి ఉంచాము. ఆ తర్వాత ఇప్పుడు మా అందరికంటే ముందు ఆవుని, దూడని ఇంట్లోకి పంపించారు. ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ పెట్టినటువంటి మంచి గుమ్మడికాయతోటి దిష్టి తీస్తారు. ఎలాగంటే అదిగోండి ఆ గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించేసి అటు ఇటు 3 సార్లు తిప్పి ఆ గుమ్మడికాయని కింద బగలగొట్టి ఆ గుమ్మడికాయ ముక్కలు ఉంటాయి కదండి వాటిని గేటుకి అటు ఇటు పెట్టిస్తారు. దాన్ని దిష్టి తీయటం అంటారు. తీయటం అయిపోయింది. ఇక ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టించేసి ఆ కొబ్బరి చిప్పలు రెండింటిని కూడా గేటుకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టించేశారు. ఆ తర్వాత అండి అదిగోండి నిమ్మకాయని కట్ చేస్తే 2 నిమ్మ చెక్కలు వస్తాయి కదా, ఆ 2 నిమ్మ చెక్కలకి కూడా పసుపు కుంకుమ అద్ది గేటుకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టిస్తున్నారు. తర్వాత కొంచెం నవధాన్యాలను తీసుకొని గేటుకి అటుపక్క కొన్ని ఇటుపక్క కొన్ని పెట్టిస్తున్నారు. ఇలా ఇక ఇప్పుడు మామిడి ఆకుల్ని మామిడి తోరణాలలాగా గేటుకి కట్టమని చెప్తున్నారు. ఇప్పుడు కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేయమంటున్నారు. ఇలాగా వినండి. పెట్టిన ముహూర్తానికి గృహప్రవేశం అయితే చేపించేశారు. ఇక తర్వాత ఇంటి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయమంటున్నారు అందరినీ కూడా. ఇలా అదిగోండి ఇంటి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేసి వచ్చేసాము. ఇక మగవాళ్ళందరూ కూడా మామిడాకుల్ని తోరణాలుగా కడుతున్నారు. ఎందుకంటే ఇంటి చుట్టూ కట్టాలి కదా, అందుకని చెప్పేసి ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. ఇక ఆ తర్వాత ఫస్ట్ లక్ష్మీదేవి కాబట్టి ఆవు దూడని ముందే పంపించేశారు. ఆ తర్వాత సింహద్వారానికి అంటే ఈ మెయిన్ ఎంట్రన్స్కి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టిన తర్వాత కొబ్బరికాయని కొట్టించి కొబ్బరి చెప్పల్ని గుమ్మానికి అటొకటి ఇటొకటి అలానే నిమ్మ చెక్కలకి పసుపు కుంకుమ అద్ది గుమ్మానికి అటు ఇటు అలానే ఆ తర్వాత నవధాన్యాల్ని గుమ్మానికి అటు ఇటు అలానే ఇంటి లోపలికి కూడా చల్లించారు.
నమస్కారం చేసి చెప్పండి. మమ సహ కుటుంబాన స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం నూతన గృహే పాడి పంట అభివృద్ధి ద్వారా ఆనందకర సుఖజీవన మనశ్శాంతి జీవన ప్రశాంత జీవన సంతోషకర జీవన ఆరోగ్యకర జీవన ఆనందకర జీవన సిద్ధ్యర్థం నూతన గృహే ప్రవేశం కరిష్యే. ముఖద్వారం అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసారు కదంటే అందరం అయితే ఇంటి లోపలికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంటి వెనక గుమ్మం అనమాట, అంటే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టించి కాడి మోకుతోటి మా అత్తగారిని మా మామగారిని గుమ్మం దాటించి మళ్ళీ లోపలికి రమ్మన్నారు. ఇక తర్వాత ఆ కాడి మోకుని పక్కకు పెట్టేసి ప్రతి గడప దగ్గర కూడా అంటే ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టించి అటు ఇటు కొబ్బరి చిప్పలను పెట్టించారు. ఆ తర్వాత పసుపు కుంకుమ అద్దిన నిమ్మ చెక్కల్ని గడపకు అటు ఇటు పెట్టించి నవధాన్యాలను కూడా గడపకు అటు ఇటు చల్లించి ఇంటి లోపల బయట కూడా చల్లించారు మా అందరితోటి. ఇలా అలాగేనండి వచ్చేటప్పుడు దీపాలు వెలిగించుకొని వచ్చాం కదా, ఆ దీపాలని దేవుడి గదిలో పెట్టించి కొబ్బరికాయ కొట్టించి అందరినీ నమస్కారం చేసుకోమన్నారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని చూద్దామా. ఎంతమంది కొడుకులో పోరాటంటే అది గదులు పెట్టాలట. అటో చెప్పండి ఇంకేం లేవండి ఆడపిల్లలు రావాలి. చూసారు కదండి ఇంట్లో ఉన్న ప్రతి గడప దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టించేశారు. ఇక ఇప్పుడు బావమరిది నెత్తి మీద కుడుముల కుండ తీసుకొని వచ్చారు కదండి, అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో నుంచి 5 కుడుములని స్లాబ్ పైకి కొట్టిస్తారనమాట. ఎందుకంటే వేడి మీద ఉంటేనే అవి అతుక్కుంటాయి, పైన అతుక్కుంటాయి, లేదంటే కనుక ఆడపిల్లలు పట్టుకుంటారు వాటిని కింద పడకుండా. అదే జరుగుతుంది ఇప్పుడు. చూడండి చాలా సరదాగా బాగుంది. పైన వేస్తే వాస్తుపురుడు చెందుతుంది. పైన ఎతికితే లేదా ఆడపిల్లలు పట్టుకుంటే 10,000. ఒకరి తర్వాత ఒకరు. ప్రసాద్ గారు మీరేంటి ఇట్లండి
మిగతా గదుల్లో కూడా స్లాబులకి కుడుములు కొట్టిస్తారు. ఇక ఆ తర్వాత మేము తీసుకొచ్చిన ఈ పూజా సామాగ్రి అంతా కూడా హాల్లో పెట్టేసి గోపూజ చేయడానికి వెళ్తున్నాము. రండి మీరు కూడా మాతో పాటు చూడండి వీలైతే. ఓం శ్రీ గోదేవతాయ నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. చెప్పండి. మహాలక్ష్మి స్వరూపిణి, సకల దేవత స్వరూపిణి గోదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజ. గోదేవతాయ నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. గోపూజ అయితే అయిపోయిందండి. కాకపోతే అక్కడ గోవు చుట్టూ అంటే ఆవు దూడ చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇంటి బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలో గోవుల్ని అంటే ఆవు దూడని నుంచోబెట్టేసి ప్రదక్షిణ చేయమంటే అందరం ఇలా ప్రదక్షిణ చేస్తున్నాము. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నూతన గృహంలో సిరి సంపదలు ధనధాన్యాలన్నీ కూడా సకల దేవతా స్వరూపమైన గోమాతకు నమస్కారం చేసుకోండి. అవునాడు గోపూజ అయితే అయిపోయింది. ఇక ఈ ఆవు దూడని వీలైతే ఇంటి లోపల నుంచి బయటికి తీసుకెళ్ళిపోమ్మంటున్నారు. ఎందుకంటే ఇంటి లోపల గోమూత్రం కానీ గోవు అంటే ఆవు పేడ కానీ వేస్తే మంచిదంట. మాకైతే ఆవు పేడ వేసింది చూడండి. ఇదిగోండి ఇంటి లోపల వేసిన ఈ ఆవు పేడని ఇంటి బయట ఈశాన్య భాగంలో పెట్టమన్నారు. ఆ తర్వాత ఇంటి ఆడపిల్లల్ని అంటే ఆడపడుచుల్ని పాలు పొంగించమని చెప్పేసి రాము గారు వాస్తు పూజ మొదలు పెట్టారు. చూద్దామా రెండింటిని కూడా. హాల్లోనేమో వాస్తు పూజ జరుగుతుంది. వంటగదిలోనేమో మాడపడుచు అదే మా చిన్న పాలు పొంగిస్తుంది. అదిగోండి పాలు పొంగేసాయి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కొంచెం ఆ పొయ్యి గట్ల పైన పెడతారు. ఆ తర్వాత మాత్రమే పాలలో వేస్తారు. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మా స్వీటీ వనిత బొట్టు పెట్టి గంధం ఇచ్చారు. మా చిన్న ఇంకా పరమాన్నం వండుతోంది. ఇక్కడైతే వాస్తు పూజ అయిపోవచ్చింది చూడండి. పాపకర్ణం కృపయాదేవ దంపతులు బావగారికి నమస్కారం చేసినటువంటి పట్టం వస్త్రాలు అక్షతలు తీసుకొని మీ బావమర్ది గారి మీద అమ్మాయి మీద కూడా శతమానం భవిష్యత్ కదండి. వాస్తు పూజ అయితే అయిపోయింది. వాస్తు పూజ చేసిన దంపతులకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కాబట్టి మత్తగారి తరపున పుట్టింటి వారు బట్టలు పెట్టేశారు. వెంటనే మేము ఇక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసేసుకున్నాము. అందుకని చెప్పేసి అదిగోండి మండపం అది తెచ్చి రెడీగా పెడుతున్నారు. పాలు పొంగించడం అయిపోయింది కాబట్టి కొబ్బరికాయను కొట్టేసి కొండ చుట్టూ తిప్పేసి తాంబూలంలో డబ్బులు పెట్టి పొయ్యి గట్టు పైన పెడతారు. అలాగా ఎవరైతే పాలు పొంగిస్తారో వాళ్ళు ఆ తాంబూలాన్ని తీసుకుంటారు. ఇది మా వైపు సాంప్రదాయం. ఇక ఆ తర్వాత మా ఆడపిల్లలందరికీ కూడా బొట్టు పెట్టేసి బట్టలు ఇచ్చేసాము. ఇలా ఆ తరువాత అఖండ దీపాన్ని వెలిగించాము. ఇవాళ ఎన్ని గంటలకైతే ఈ దీపం వెలిగిస్తామో నెక్స్ట్ డే ఆ సమయం వరకు కూడా ఆ దీపం అలా వెలుగుతూనే ఉండాలి. నవధాన్యాన్ని చిన్న మూటగా కట్టి ఈశాన్య మూలన కట్టిస్తారు. అలాగా ఇక ఆ తర్వాత వాస్తు పూజ దగ్గర పూజించినటువంటి పసుపు రాసి బొట్టు పెట్టున్న బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటి ముందు కడతారు. నేను అది వీడియో తీయలేదు కాబట్టి పెట్టలేకపోతున్నాను. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మొదలైంది. మేమందరం పూజకు కూర్చున్నాము. చూడండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సత్యనారాయణుడు ఉంది. ఆయన ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో ఇహలోకంలో అష్టైశ్వర్యాన్ని పొందడం కాక చివరికి ముక్తిని పొందుతారని చెప్పాడు. అది సత్యదేవ
దేవాయ నమః నారికేళ నీలకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి నమస్కారం జై రమణ గోవిందో సత్యనారాయణ స్వామి వారికి జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముకులవాడ ఆదర్శగా గోవింద. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తయిపోయింది. ఇక వచ్చిన ముత్తైదులందరూ కూడా మాకు బొట్టు పెట్టి పసుపు కుంకుమలు ఇస్తున్నారు ఇలాగా. అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించేసిన తర్వాత 5 ఆడపిల్లల మంగళహారతి పట్టుకుంటే మా రాముగారు మంగళహారతి పాటని ఎంత వినసొంపగా పాడారో విందామా. స్వామిని కొలిచి స్వామిని పూజించే చేతులట నా మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. స్వామివారి వచ్చి వాళ్ళ విన్నారు కదండి మంగళహారతి పాట వినసొంపగా ఎంత బాగుందో కదా. ఇక ఆ తర్వాత మంగళహారతిని దేవుడికి ఫస్ట్ చూపించేసి ఆ తర్వాత మా కళ్ళకు కూడా చూపిస్తారు, అంటే కళ్ళకి అద్దుతారనమాట ఆ మంగళహారతిని ఇలాగా. అదిగోండి సత్యనారాయణ స్వామి తీర్థప్రసాదాలని అందరం కూడా తీసుకుంటున్నాము. అసలు టైం ఎంతైంది అనుకుంటున్నారు? తెల్లవారుజామున 3:30 అయిపోయింది. అదిగోండి పూర్తిగా తెల్లారిన తర్వాత అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ కూడా భోజనాలు పెడుతున్నాము. మైలు చూడండి ఎంత కోలాహలంగా సందడిగా ఎంత బాగుందో, రండి చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆడపడుచు పిల్లలిద్దరికీ కూడా పంచలు ఇచ్చారు. అదే ఆ ఫంక్షన్ అనమాట. ఆ వీడియోస్ అన్ని పుష్పవచ్చం ఛానల్లో ఉన్నాయి, కావాలంటే తప్పకుండా చూడండి. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి మా సైడ్ గృహప్రవేశం ఇలా ఉంటుంది, మా ఇంటి గృహప్రవేశం ఇలా జరిగిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఏమైనా తప్పు చెప్తే క్షమించండి, కమెంట్ రూపంలో కరెక్ట్ చేస్తారని అనుకుంటూ పుష్పవచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.